అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు ఇలా ఈవినింగ్ టైంలో స్నాక్స్ తయారు చేసి పెట్టండి. ఎంతో హెల్తీగా ఇష్టంగా తింటారు. సజ్జ పిండితో ఆవిరితోనే చేసేటువంటి కుడుములండి. ఆయిల్ ఏమీ ఉపయోగించిన అవసరం లేదు. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. అదే కప్పుతో అరకప్పు వాటర్ పోసి లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పాకం ఏమీ అవసరం లేదండి. ఈ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా కలుపుకుంటూ ఉంటే 2-3 నిమిషాలకి చక్కగా బెల్లం మొత్తం కరుగుతుంది. దీనిని ఫిల్టర్ చేసుకుంటే చాలు. బెల్లంలో ఇసుక ఉంటుంది కదా, అందువలన చక్కగా ఇలా ఫిల్టర్ చేసుకొని ఆ బెల్లం నీళ్ళని మనము ఉపయోగించుకోవాలి. తరువాత ఒక వెడల్పుగా ఉండే ప్లేట్ తీసుకొని అందులో 1.5 కప్పు సజ్జపిండి వేసుకోవాలి. ఇది మామూలుగా బయట సూపర్ మార్కెట్లో పిండి రూపంలో దొరుకుతుంది. లేదంటే సజ్జలు తీసుకొని వచ్చి చక్కగా మనము పిండి తయారు చేసుకోవచ్చు. చిటికేడంతా ఉప్పు, 1 స్పూను యాలకుల పొడి వేసి అర కప్పు, అంటే ఏ కప్పుతో మనం సజ్జపిండి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు తురిమిన పచ్చి కొబ్బరి వేసుకోవాలి. ఇవన్నీ మనం వేసినవన్నీ సజ్జపిండిలో కలిసే విధంగా చక్కగా చేత్తో ఇలా కలుపుకోవాలి. తర్వాత మనం ముందు బెల్లం నీళ్ళు తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళు కాస్త మొత్తం ఒకేసారి పోయకుండా కాస్త చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇక్కడ కాస్త పొడిగా ఉంది కదండి, ఇంకాస్త బెల్లం నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపించిన విధంగా కలుపుకొని చివర్లో 1 స్పూను నెయ్యి వేసుకుంటే మనకి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. నెయ్యి వేసిన తర్వాత మరొకసారి కలిపి ఇప్పుడు మనం వీటిల్ని కుడుముల రూపంలో తయారు చేసుకోవాలండి. ఇలా హోల్ ఉండే ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి ముందు నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని పక్కన పెట్టాలి. కుడుములు చేసుకునే మోల్డ్ ఉంటే మీ దగ్గర అందులో వేసి చేసుకోవచ్చు, లేదంటే చక్కగా చేత్తో కూడా చేసుకోవచ్చు. నేను 2 విధాలా చేసి చూపిస్తాను చూడండి. మనము మామూలుగా వినాయక చవితప్పుడు బియ్యం పిండితో తయారు చేసుకుంటాం కదండి. ఇలా సజ్జ పిండితో ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూడండి చక్కగా మనకి ఈ కుడుములు అనేవి రెడీ అయిపోయినవి. ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా ఇందులోనే చేసుకోవచ్చు. ఇది ఒకవేళ మీ దగ్గర లేదు అనుకుంటే చేత్తో కూడా చక్కగా చేసుకోవచ్చండి. ఒకసారి పిండి అనేది నేను ఇక్కడ కలిపిన విధంగా కలుపుకోవాలి, అప్పుడే మనకు కరెక్ట్గా వస్తాయి. చేత్తో ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా అందులో నుంచి ఒక చిన్న బాల్ సైజు తీసుకొని ఇలాగా అని 4 వేళ్ళు గుర్తుపడేట్లుగా ఇట్లాగా పెట్టుకోవాలండి. అంతే, ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా చేసుకోవచ్చు. మళ్ళీ రౌండ్గా బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చు. ఆ పిండితో ఒకదాని తరువాత ఒకటి చక్కగా అన్నీ చేసి ఈ ప్లేట్లో పెట్టాను. ఇప్పుడు వీటిల్ని ఎలా ఉడికించుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ఒక గిన్నెలో వాటర్ పోసి వాటర్ తెల్లేప్పుడే ఈ ప్లేట్ అనేది పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి మరిగేటప్పుడు ఈ ప్లేట్ పెట్టుకుంటే సరిపోతుంది. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే 20 నిమిషాలు ఉడికించుకోవాలండి. 20 నిమిషాలు అయిన తర్వాత చూద్దాం. చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది చక్కగా ఉడికినవని. అది ఎలా తెలుసుకోవాలి అంటే పుల్ల కానీ చాకు కానీ తీసుకొని మధ్యలో పెడితే ఆ చాకుకు కానీ పుల్లకు కానీ అంటుకోకుండా ఉంటే మనకి చక్కగా ఉడికినవని అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు అలాగనే ఉంచామనుకోండి, మనకి ఇంకా చక్కగా అవి మగ్గుతాయి. అంతేనండి, ఎంతో సింపుల్గా సజ్జ పిండితో కుడుములు తయారీ విధానం చూశారు కదండి. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.